మెగానే టీవీ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇది నిజంగా శుభవార్త. కొమరవెల్లి మల్లన్న మరియు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పనులు వేగవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లే భక్తుల కోసం కొత్తగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులు దాదాపు 95% పూర్తయ్యాయట. మిగిలిన 5% పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. రాబోయే జాతర సమయానికి రైల్వే స్టేషన్ సిద్ధమైతే లక్షలాది మంది భక్తులకు ప్రయాణ కష్టాలు తప్పుతాయి. ఇక యాదాద్రి వెళ్లే భక్తులకు కూడా మరో మంచి వార్త ఉంది. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ 2వ దశ నెట్వర్క్ విస్తరణకు సంబంధించిన చర్చలు జరిగాయి. దాదాపు 400 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే సిటీ నుంచి తక్కువ ఖర్చుతోనే నేరుగా యాదాద్రికి చేరుకోవచ్చు. దీనివల్ల రోడ్డు మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను మోడర్న్గా మార్చుతున్న విషయం తెలిసిందే. ఈ పనులు కూడా స్పీడ్గా జరిగేలా చూడాలని కిషన్ రెడ్డి కోరారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఏ వేదికపై ఏ విషయాల గురించి మాట్లాడాలో తెలియని స్థితిలో ఉండటం దురదృష్టకరమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిర్ణయాత్మక విమర్శలు చేయాలని, కానీ నిరాధారమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తానికి రైల్వే పరంగా తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు. ఈ నిర్ణయాల వల్ల భక్తులకు ఎంత మేలు జరుగుతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.